సో హైడ్రా అనేది ఒక ఫెయిల్యూర్ వ్యవస్థ అని చెప్పేసి ఎవరు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అలాగే ఇప్పుడు బీజేపీ చీఫ్ మాట్లాడినాం, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో ఇది అందరూ తెలిసిన విషయమే. బట్ మేబీ వీళ్ళకి చాలా లేటుగా దొంగబడ్డ 6 నెలలకు కుక్క మొరిగిందనే నేపథ్యంలో ఆయన ఇప్పుడు స్పందించినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో ఈయన ఒక నేరస్తుడు అని మాట్లాడిన నేపథ్యంలో ఇలాంటి నేరస్తుడికి ఎట్లా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి ఇచ్చిరనేసి బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలకు ఆయన స్పందించి ఆయన పైన కోర్టుకు వెళ్తానని చెప్పడం కూడా జరిగింది. సో ఏది ఆ వ్యాఖ్యలు చేసిండేంది, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నా పైన చేసిన వ్యాఖ్యలకి కోర్టుకు వెళ్తాను అనేసి ఆయన కూడా చిట్చాడు. ఈ మధ్యలో ఈ చిట్చాట్లు అనేవి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ సందర్భంలోనే ఆయన హైడ్రా గురించి స్పందించారు. అదేవిధంగా మరి ఈ చిట్చాట్ కేవలం బట్టి కోసమే పెట్టిండ్రా, హైడ్రా కోసమే పక్కన పెడితే సో బట్టి పైన అంటే కేసు వేస్తాడట, కోర్టులకు వెళ్తాడు అని చెప్పింది. ఏంటి అంటే వ్యాఖ్యలపై, ఆయన పైన చేసిన వ్యాఖ్యలు నేరస్తుడికి ఎలా ఇస్తారు బీజేపీ చీఫ్ పదవి అనేసి, అది వాళ్ళ ఇష్టం. నిజంగా చెప్పాలంటే బీజేపీ ప్రెసిడెంట్ పదవి ఎవరికి ఇవ్వాలనేది అది ఆ పార్టీల నిర్ణయం. ఇప్పుడు అక్కడ ఎందుకు మహేష్ గౌడ్కి ఇచ్చిరనే దానికి ఒక సమాధానం ఉంటుందో సేమ్ ఇది కూడా గట్లనే ఉంటుంది. కాకపోతే ఆ మాటలకి గాను ఆయన కోర్టుకు వెళ్తాడట.